ఈ రోజు మన వీడియోలో భారతదేశంలో రీసెంట్ గా జరుగుతున్న ఒక అతిపెద్ద స్కామ్ గురించి తెలుసుకుందాం. అలానే ఈ స్కామ్ నుంచి బయటపడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. అయితే టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకసారి ఈ ఆడియో క్లిప్ నైతే మీరు వినండి. नमस्कार प्रिय ग्राहक, आपके पास एक पैकेज है जो सीमा शुल्क पर संग्रहित किया गया है और अभी तक एकत्र नहीं किया गया है। अधिक जानकारी के लिए कृपया अपनी लाइन को ग्राहक सेवा में स्थानांतरित करने के लिए 9 दबाएं। గత 2-3 వారాల నుంచి ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇటువంటి కాల్స్ అయితే వస్తున్నాయి. మీకు ఒక పార్సిల్ వచ్చింది, కస్టమ్స్ డ్యూటీ వాళ్ళు పలానా పార్సిల్ అయితే ఆపేశారు. దాని తర్వాత ఏం జరిగింది, దాని సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు. నాకు తెలిసి మీకు ఇటువంటి కాల్ ఏమైనా వచ్చితే కనుక, నాకైతే దాదాపుగా 2-3 సార్లు అయితే ఇటువంటి కాల్ అయితే వచ్చింది. మీకు కూడా ఇటువంటి హిందీ లేదని ఒక కాల్ వచ్చి ఒకవేళ వస్తే కనుక కామెంట్ రూపంలో అయితే మెన్షన్ చేయండి. అసలు ఈ కాల్ సారాంశం ఏంటంటే, ఒకళ్ళు హిందీలో మాట్లాడతారు, మీకు పలానా ఒక పార్సిల్ వచ్చిందండి, ఇది అనుమానాస్పద పార్సిల్ కింద ఉంది, ఇందులో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఒక 4-5-6 ఆధార్ కార్డులు ఉన్నాయి, పాన్ కార్డులు ఉన్నాయి, ఇది మేము ఇల్లీగల్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేస్తున్నాం, అందుకని కస్టమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి కాల్లో చెప్తారనమాట. మనం వెంటనే కంగారు పడి ఏం చేయాలని అని అడుగుతాం. వాళ్ళు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చెప్పండి, అసలు ఆ పార్సిల్ నెంబర్ ఏంటో మేము చెప్తా ఉంటాడు. నీ గురించి అన్ని డీటెయిల్స్ తెలిసినప్పుడు మళ్ళీ నీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తెలీదా అని అనుకోవచ్చు. బట్ వాడు అడుగుతాడు, మనం చెప్పేయాలన్నమాట. అన్నీ చెప్పేసిన తర్వాత మేము పని చేస్తాం, ఓకే మీరు 100% షూరా, మీరు ఇటువంటి అసలు ఇదేం తీసుకురాలేదంటే అవునండి అంటాం. సో అయితే నేను పని చేస్తాను, మేము ఇంటర్నల్గా మాట్లాడి కేసు అవ్వకుండా చూసుకుంటాం, కొంత డబ్బులు ఇవ్వమండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు. మీరు కనుక డబ్బులు ఇస్తే మీరు ఆ స్కామ్లో చిక్కుకున్నట్టు. ఇది ఫస్ట్ రకమైన స్కామ్ అనమాట. కస్టమ్ డిపార్ట్మెంట్స్లో ఏదో ఒక పార్సిల్ వచ్చింది, అది ఇల్లీగల్ యాక్టివిటీ కన్సిడర్ చేసిందని చెప్తారు. అది 2-3 రకాలుగా కూడా జరగచ్చు. అందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పొచ్చు, లేకపోతే 2-3 రకాలుగా చెప్పి ఇలా డబ్బులు వసూలు చేసే ఒక రకమైన స్కామ్ జరుగుతుంది. ఇక రెండో స్కామ్ ఉంది. రెండో స్కామ్ ఏంటంటే, సేమ్ ఇలాగ ఒక కాల్ వస్తుంది, మీ మీద కేసు పెట్టారు, కేసు రిజిస్టర్ అయింది, ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం ఉంటుంది, పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పి ఒక కాల్ వస్తుంది అనమాట. మనకు అసలు ఏమైందో కూడా తెలియదు, అసలు వాళ్ళు ఏ భాషలో కూడా మనకు ఫస్ట్ అర్థం కాదు ఆ భాష. సో ఫైనల్గా ఎందుకంటే వాళ్ళు ఒకరి నుంచి ఒకరికి కనెక్ట్ చేస్తారు, ఇంకోళ్ళకి కనెక్ట్ చేస్తారు, మీకు వీడియో కాల్ చేస్తామంటారు, మీరు పలానా కేసు నుంచి బయటికి రావాలంటే ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్తారు. సో నేను పోలీస్ డిపార్ట్మెంట్లో సో మీకు హెల్ప్ చేస్తానని చెప్తాడు. అది ఒకవేళ మీరు డబ్బులు ఇచ్చినా అది కూడా మీ స్కామ్లో ఇరుక్కున్నట్టు ఉంటుంది. ఇక ఫైనల్గా మూడో తరహా స్కామ్ అనమాట. ఇదేంటంటే, మీ ఫోన్కి కొన్ని మెసేజెస్ వస్తాయన్నమాట. మీ నెంబర్ డియాక్టివేట్ అయిపోయింది, మీ నెంబర్ని బ్లాక్ చేస్తున్నాం, మీరు అన్వాంటెడ్ యూసేజ్ చేస్తున్నారు, లేకపోతే మీరు కొన్ని పార్న్ కంటెంట్ చూస్తున్నారు, ఇటువంటివి చెప్పి మిమ్మల్ని ప్రైవసీ పరంగా భయపెట్టి మీ దగ్గర నుండి డబ్బులు వసూలు చేయడానికి మీకు మెయిల్స్ రావడం కానీ, దీనికి రెస్పాన్స్ అవుతే మళ్ళీ ఫాలోఅప్ కాల్ వస్తుంది, ఫైనల్గా మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం. ఈ 3 స్కామ్స్లో ఒక కామన్ థింగ్ ఏంటంటే, డబ్బులు వసూలు చేయడం కూడా కాదు, ప్రైవసీ పరంగా మిమ్మల్ని భయపెట్టి దాని తర్వాత మీ దగ్గర డబ్బులు తీసుకోవడమే స్కామ్ అనమాట. ఈ తరహా స్కాములు ఎక్కువగా నార్త్ సైడ్ నుంచి జరుగుతున్నట్టుగా ట్రాయ్ అథారిటీ అయితే చెప్పడం జరిగింది. ట్రాయ్ కూడా రీసెంట్ గా ఈ స్కామ్స్ మీద స్పందించింది అనమాట. ఈ ట్రాయ్ ఎందుకు స్పందించాల్సిన అవసరం ఏంటంటే, ఈ స్కామ్లు చాలా ఆర్గానిక్ గా జరుగుతున్నాయి. జస్ట్ మనకు కస్టమర్ సర్వీస్ కి కాల్ చేసినప్పుడు కొన్ని ఇనీషియల్ గా ప్లీజ్ హోల్డ్ ది లైన్ 9 నొక్కితే మీ కస్టమర్ కేర్కి సపోర్ట్కి కనెక్ట్ అవుతుంది అన్నట్టుగా మళ్ళీ ట్ర్ అని వచ్చి మళ్ళీ కాల్ కనెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇదే ఫాలో అవుతుంది అనమాట. మనం కాల్ మాట్లాడినంతసేపు నిజంగానే అది ఏదో కస్టమర్ సపోర్ట్ ఏమో, ఎవరో ఒక పర్సన్ మనకి హెల్ప్ చేస్తున్నాడేమో, ఆ రేంజ్లో బిల్డప్ ఇస్తూ వీళ్ళందరూ కూడా కంటెంట్ స్క్రిప్ట్ని బాగా నెరేట్ చేస్తూ వస్తారు అనమాట. సో ఇంత ఆర్గానిక్గా ఇటువంటి స్కామ్ జరుగుతుంది కాబట్టి ట్రాయ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి టెలికామ్ ఆపరేటర్స్ కూడా చెప్తుంది, మీకు ఇటువంటి కాల్స్ అయితే వస్తున్నాయి, స్కామ్ కాల్స్, దాన్ని మీరు రెగ్యులేట్ చేయండి, అంటే ఇటువంటి స్కాములు జరగకుండా అసలు ఏ నెంబర్ నుంచి వస్తున్నాయి దాన్ని ఆపడానికి ట్రై చేయని చెప్తుంది. బట్ ఇక్కడ మనకు వచ్చే నెంబర్ చూసుకున్నట్లయితే కామన్ నెంబర్స్ లాగే కనిపిస్తున్నాయి. ఇప్పుడు నార్మల్గా 9 నెంబర్తో కాల్ చేయగా 9 సిరీస్, 7 సిరీస్, ఇటువంటి సిరీస్, 8 సిరీస్తో కాల్ వస్తే అనుకుంటే ఒక రెగ్యులర్ నెంబర్గానే వస్తుంది. ఈవెన్ మనకి ట్రూ కాలర్ యాక్టివేట్లో ఉన్నప్పుడు కూడా స్పామ్ అని కూడా చూపించట్లా. సో దాంతో ఏమనుకుంటున్నాం, అది నిజంగానే ఏదో కాల్ ఏమో అని చెప్పి వాడి నుంచి మాట్లాడి భయపడాల్సిన పరిస్థితి అనమాట. ప్రజెంట్ అయితే ఇది ఒక అతిపెద్ద స్కామ్ కింద అయితే మారిందండి. చాలా మంది అయితే తెలియక డబ్బులు అయితే పే చేస్తున్నారు, ఇలా ప్రైవసీ పరంగా ఏదో భయపెట్టే మాటలు. ఇప్పుడు మీరు పలానా నీలి చిత్రాలు చూస్తున్నారని చెప్పి భయపెడతాడు. అది నిజంగా మనం చూడొచ్చేమో 1-2 సార్లు, దాన్ని పట్టుకుని వీడికి ఎలా తెలుసు, ఈ నిజంగానే చూసాడు అన్నట్టుగా హైలైట్ చేశారు. భయపడి కొంతమంది ఓకే ఎందుకు వచ్చిన గొడవ వెళ్ళారా అని డబ్బులు కొట్టేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎవరో కూడా తెలియదు, జస్ట్ ఒక రాయేస్తారు అనమాట. కానీ మన డబ్బులు కోల్పోవాల్సిన పరిస్థితి. సో ట్రాయ్ చెప్పే విషయం ఏంటంటే,
మీకు ఎప్పుడు కూడా ట్రాయ్ అథారిటీ నుంచి మీ నెంబర్ బ్లాక్ అవుతుంది, మీ దగ్గరని డబ్బులు వసూలు చేసే పనులు ఎప్పుడు ట్రాయ్ అయితే చేయదు. రెండోది, ఎవరో కాల్ చేసి మీకు కేసు పెట్టేసాం, లేకపోతే మిమ్మల్ని కస్టమ్ డ్యూటీ వచ్చింది, మీకు కేసు రిజాల్వ్ చేసేస్తాం అనే మాటలు అసలు చెప్పరనమాట. సో ఇవన్నీ కూడా నోటీసులు, నిజంగా ఏమైనా కేసులు జరిగినా కూడా మీకు నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా లోకల్గా జరిగిన స్టేషన్ నుంచి మీకు కాల్ వస్తుంది. ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడైతే ఫస్ట్ భయపడాల్సిన పని అయితే లేదు. ఇదంతా పెద్ద స్కామ్ అయితే జరుగుతుంది. మీరు ఇటువంటి కాల్స్ అయితే బెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాగ ఎవరు హిందీలో చేసి మీ కేసు రిజిస్టర్ అయింది లేకపోతే ఇలా అని చెప్తే బెస్ట్ కాల్ కట్ చేయమని చెప్తే ట్రాయ్ అయితే చెప్తుంది. సో ఇది ఓవరాల్గా రీసెంట్గా భారతదేశంలో జరుగుతున్న స్కామ్ సంబంధించిన సమాచారం. ఎటువంటి హిందీ సంబంధించిన కాల్స్ వచ్చి మీకు కస్టమర్ కేర్తో కనెక్ట్ చేస్తున్నాం, మీ పలానా డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి, లేకపోతే మీ మీద కేసు రిజిస్టర్ అయింది, ఇటువంటి ఎవరైనా కాల్స్ వస్తే మాత్రం వాటిని నమ్మకండి. ఎవరికి అయితే డబ్బులు అయితే పే చేయకండి. ఇటువంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం MVS Facts తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.